నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మహానంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వసన్నద్ధమైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్డీఓ విశ్వనాథ్, ఏఎస్పీ జావళి నేతృత్వంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను సమీక్షించారు. తాగునీరు, ఉచిత వైద్య శిబిరాలు, 20 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యంతో పాటు 1,50,000 లడ్డూలను అందుబాటులో ఉంచారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు నడిపేలా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. అటు పోలీసు, అగ్నిమాపక శాఖలు పటిష్ట భద్రతను ఏర్పాట్లు చేయగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అన్ని శాఖల తరఫున సమన్వయం చేసుకొని మనం ఇక్కడ చక్కగా నిర్వహించాలా. దానికి ఈవో గారు ముఖ్యంగా ఎక్కువ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈవో గారు మీరు అన్ని శాఖల తరఫున కూడా సమన్వయం చేసుకోండి. చక్కగా ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అనేది వాళ్ళకు కూడా ఒక మరపురాని అనుభూతి లాగా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రతి శాఖ వాళ్ళ అధికారులు కూడా తమ కింద స్థాయి సిబ్బందితో మీరు వాళ్ళని ఉపయోగించుకుంటూ మీరు కూడా ఈ బ్రహ్మోత్సవాలలో ప్రత్యక్షంగా ఇక్కడే ఉండి పర్యవేక్షణ చేసి ఎలాంటి ఇబ్బందులు లేకపోకుండా అందరి భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించాల్సిందిగా మరొకసారి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికీ కూడా ఈ సమావేశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ. శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవం సందర్భంగా ఈరోజు 2వ సమన్వయ సమావేశం ఆర్డీఓ గారి అధ్యక్షతన వివిధ శాఖల అధికారుల సమక్షంలో మరియు పాత్రికేయులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి సమక్షంలో ఈరోజు 2వ సమావేశం జరిగింది. ఈ 2వ సమావేశంలో ప్రత్యేకించి క్యూ లైన్లో వంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత దర్శనము, అలాగే శీఘ్ర దర్శనం, 20 రూపాయల టికెట్, 50 రూపాయల టికెట్, 100 రూపాయల టికెట్ కూడా అన్ని కూడా ఏ లైన్కి వెళ్ళి సపరేట్గా గత సంవత్సరం అనుభవం దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం క్యూ లైన్లు ఏర్పాటు జరిగింది. క్యూ లైన్లో ఉండే భక్తులకు ఎండా వేడి చూడకుండా కూడా పెండాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే క్యూ లైన్లో ఉండే భక్తులు ప్రతి భక్తుడికి కూడా వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరుగుతుంది. వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ఉపయోగించుకుని వాళ్ళకి వాటర్ బాటిల్స్, అలాగే బిస్కెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎగ్జిట్ గేట్లో బయటికి వచ్చేటప్పుడు కూడా ప్రసాద వితరణ, మజ్జిగ కూడా ఇవ్వడం జరుగుతుంది. బయటికి వచ్చేటువంటి భక్తులకు కూడా అలాగే ఎండ వేడి చూడకుండా కూడా చివరి వరకు కూడా వచ్చే వరకు కూడా వారికి కింద మ్యాట్, పైన పెండాల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. 13వ తారీఖు నుంచి 14వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాము. అలాగే శ్రీ స్వామివారి దివ్య రథోత్సవం 17వ తారీఖు ఉంటుంది. ఈ రథోత్సవం తిరిగినటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆర్ఎన్బి రోడ్డు ద్వారా ద్వారా కూడా ఈరోజు మార్కింగ్ ఏర్పాటు చేసి వైట్ బెల్ట్తో ఆ మార్కింగ్లో వచ్చేటట్టుగా రథాన్ని కూడా తీసుకెళ్తున్న భక్తుల ద్వారా రథోత్సవం నిర్వహిస్తాము. ఇక్కడ ఇంకా కూడా ఉచిత ప్రసాదాలు వివిధ అన్న సంఘాల వారు కూడా వివిధ కులాల వారు అన్న ప్రసాద వితరణ కూడా చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం గతంలో కంటే కూడా పార్కింగ్ ఏరియా ఎక్కువ పెంచాము. నంద్యాల రోడ్డు వైపు 10 ఎకరాలు ఉంది. అలాగే గాజుపల్లి రోడ్డు వైపు కూడా దాదాపుగా 8-9 ఎకరాలు కూడా ఈ సంవత్సరం